పాఠములోని 3వ భాగం, హెచ్చరిక అనేటువంటి పాఠములో 3వ భాగం. నీతికి వారసుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనము గమనించినప్పుడు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అంటాడు. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అతడు విశ్వాసాన్ని బట్టి లోకం మీద నేరస్థాపన చేశాడన్నమాట. నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడు అంటే విశ్వాసాన్ని బట్టే నీతికి వారసులు అవుతారు. నోవాహును దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటకు విధేయత చూపి ఆ మాటను నమ్మాడు గనుక దేవుడు తనకు ఏదైతే చెప్పాడో దాన్ని చేశాడు. విశ్వాసం వలన కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవుడు విశ్వాసం ద్వారా మనుషులను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. అది ఎలాగూ అని అంటే ప్రభు అయిన యేసును నమ్మడం ద్వారా. అలాగే పితరుల కాలంలోనైతే దేవుని మాటను నమ్మటం ద్వారా, అలాగే క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాడు. కనుక నోవాహు దేవుని మాటను విశ్వసించి విశ్వాసం బట్టి కలిగి నీతికి వారసుడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు మీ విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటాడు. నీతి విశ్వాసము బయలుపరచబడుతుంది. విశ్వాసము లేకుండా నీతిమంతులుగా తీర్చబడలేరు. నీతి విశ్వాసము ద్వారానే బయలుపరచబడుతుంది. విశ్వాసము లేకుండా నీతిమంతులుగా తీర్చబడలేరు. నీతి బయలుపరచబడాలి అని అంటే అది విశ్వాసం ద్వారానే. కనుక మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని అంటే, తీర్చబడుతున్నామా అని అంటే అది విశ్వాసం ద్వారానే. విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. కనుక నోవాహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అంటే తన తరము వారందరిలో కూడా నీతిపరుడును నిందారహితుడిగా ఉన్నాడు అని అంటే దేవుని పట్ల ఆయన కలిగినటువంటి విశ్వాసం మూలంగానే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసం బట్టి కలిగిన నీతికి వారసుడయ్యాడు. అంటే దేవుని నీతికి దేవుని వారసుడు. కనుక ఈనాడు మన విశ్వాసము దేవుని పట్ల ఎలా ఉంది? కనుక మనము నీతికి వారసులు అవ్వాలి అని అంటే నోవాహు ఏదైతే దేవుడు చెప్పిన విధంగా, దేవుడు తనకు ఆజ్ఞాపించిన విధంగా చేశాడో అలాగే మనం విశ్వాసం కలిగినటువంటి వారమైతే క్రీస్తు మనకు ఏదైతే తెలియజేస్తూ ఉన్నాడో దాన్ని అనుసరించటం, దానిని చేయటం. యాకోబు పత్రికలో ఏమంటాడంటే క్రియలేని విశ్వాసం మృతము అన్నాడు. అంటే మనం విశ్వాసం కలిగినటువంటి వారమైతే మనలో క్రియలు ఉండాలి. కనుక దేవుడు క్రియలు లేని విశ్వాసాన్ని మృతంగా చూస్తూ ఉన్నాడు. నోవాహులో క్రియలు ఉన్నాయి. ఏమిటి ఆ క్రియలు అని అంటే దేవుడు చెప్పిన విధంగా చేశాడు. తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేశాడు. కనుక ఈనాడు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన మరణాన్ని ప్రచురించమంటూ ఉన్నాడు. మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని. కనుక దేవుడు మనకి ఏదైతే యేసు ప్రభువు ద్వారా ఉపదేశించాడో, ఏదైతే అపోస్తులు మనకు ఉపదేశిస్తూ ఉన్నారో దానిని మనము అనుసరించటం, దానిని గైకొనటం. ఆ విధంగా మాత్రమే
మనము ఆ విధంగా చేసి మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు అని అంటే నీతి అనేటువంటిది విశ్వాసం ద్వారానే బయలుపరచబడుతుంది. కనుక విశ్వాసములోనే నీతి అనేది దాగి ఉంది. కనుక ఈనాడు మనము మన నీతి ఎలా ఉంది, మన విశ్వాసంలో క్రియలు ఉన్నాయా లేకుంటే క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-25 వచనాలు మనం గమనించినప్పుడు, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమూలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చవాడునయ్యుండి ఆయనను అలాగు చేసెను అంటాడు. అంటే క్రీస్తు బలి నా కోసమే, ఆయన రక్తంలోనే నాకు విమోచన అని నమ్మిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. క్రీస్తు యేసునందరి రక్తము ద్వారా విమోచన అంటే దేవుడు విమోచన అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశాడంటే క్రీస్తు రక్తములోనే ఏర్పాటు చేశాడు. క్రీస్తు బలి నా కోసమే, ఆయన రక్తంలోనే నాకు విమోచన ఉందని నమ్మాలి. కనుక ఆయన ఎవరి కోసం మరణించాడు అని అంటే నా కోసమే మరణించాడు. ఆయన నా కోసమే తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంలోనే నాకు విమోచన ఉంది అని నమ్మడమే విశ్వాసం. కనుక ఈనాడు మన నమ్మిక అనేది ఎలా ఉంది అని అంటే, దేవుని నమ్ముకున్నామా అంటే నమ్ముకున్నాము. ఎలా నమ్ముకున్నాము అని అంటే నాకు ఏదో మేలు జరిగింది, లేకుంటే అది జరిగింది, ఇది జరిగింది, రోగాలు తగ్గినాయి అని చెప్పేసి దాన్ని బట్టి నమ్ముకున్నాం అంట. కనుక నమ్మకం అని అంటే సరైనటువంటి ఆధారము కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది ఉంటూ ఉన్నారు. కనుక నమ్మటం అంటే ఏంటి? దేవుడు నీ కోసమో నా కోసం మన కొరకు పంపినటువంటి యేసుప్రభువు వారిని నమ్మటం, ఆయన సిలువ త్యాగాన్ని నమ్మటం, ఆయన రక్తములోనే నాకు విమోచన ఉంది అని నమ్మటం. కనుక నమ్మకం అంటే అలా ఉండాలి. అంతేగాని ఏదో మేలు జరిగింది అందుకని నేను నమ్మాను అని అంటే అది నమ్మకంగా విశ్వాసంగా గుర్తించబడదు. కానీ హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటే, దేవుని యొద్దకు వచ్చాడు ఆయన ఉన్నాడని, తన వెతుకువారి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. కనుక దేవుడు ఉన్నాడు. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన కుమారుణ్ణి కలవరి శిలువలో బలిగా అర్పించాడు. ఎందుకోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు అని అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మనలను జీవింపు చేయడానికి, మనము బ్రతికించడానికి ఆయన రక్తములోనే మనకు జీవం ఉంది, నాకు విమోచన ఉంది అని నమ్మడమే విశ్వాసము. కనుక ఈనాడు మన విశ్వాసము ఎలా ఉంది? కనుక నోవాహు దేవుని యొక్క మాటను నమ్మాడు గనుక విశ్వాసం బట్టి కలిగి నీతికి వారసుడయ్యాడు. కనుక మన నమ్మకం అని అంటే ఆయన రక్తములోనే మనకి విమోచన ఉంది, నా కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు అని ఆయన సిలువ త్యాగాన్ని నమ్మడంలోనే రక్షణ ఉంది. ఆ నమ్మకం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కనుక చివరిగా పాట మనం ముగింపుకు వచ్చేసాము. దేవుడు నోవాహును హెచ్చరించినప్పుడు లోబడి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడను కట్టాడు. అంటే నోవాహును దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటకు లోబడి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడను కట్టాడు. మనం మన కుటుంబాల కోసం ఏం చేస్తూ ఉన్నాం? ఈనాడు క్రైస్తవులు మనకి పిలువబడేటువంటి మనము మన కుటుంబాల కోసం ఏం చేస్తూ ఉన్నాం?
ఈనాడు కుటుంబాలుగా సంఘంలో లేరు, క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులుగా ఉండడం కాదు కానీ కుటుంబాలుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక నోవాహు తన కుటుంబం అంతా ఓడలో ఉన్నప్పుడు అతడు సంతోషంగా ఉన్నాడు. తన కుటుంబంలో ఎవరైనా బయట ఉంటే అతడు సంతోషంగా ఉండగలుగుతాడా అని అంటే ఉండలేడు. అలాగే ఒక కుటుంబము రక్షణలో ఉంటే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. వారందరూ కూడా పరలోకంలో ఉంటారు. వారు వారు దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. అలా కాకుండా ఒకరు ఇద్దరు లేకుంటే భార్య రక్షణ పొందు, లేకుంటే భర్త రక్షణ పొందు, లేకుంటే భార్య రక్షణ పొందక ఎవరో ఒకళ్ళు రక్షణకు దూరంగా ఉంటే అప్పుడు వారు రక్షణకు దూరంగా ఉన్నటువంటి వారు తీర్పులో ఉన్నారు, వారు ఉగ్రతలో ఉన్నారు. కనుక అప్పుడు అలా రక్షణకు దూరంగా ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణకు దూరంగా ఉంటే మనం మనశ్శాంతికి నిద్రపోతున్నామని అంటే మనలో విశ్వాసము లేదు, మనం విశ్వాసం కలిగినటువంటి వారము కాము. ఇది నాతో సహా అందరూ కూడా. కనుక నోవాహు దేవుని నమ్మాడు అని అంటే తన కుటుంబం అంతటినీ కూడా రక్షణలోకి నడిపించాడు, ఓడలోకి నడిపించాడు. అలాగే చెరసాల అధికారి కూడా తన కుటుంబంతో కూడా రక్షణ పొందాడు. తను దేవుని సొత్తుగా ఉండటం కంటే ఇంకా రక్షణ ఎక్కడా లేదని భావించాడు చెరసాల అధికారి. ఈనాడు మనం రక్షణ ఎక్కడుందని భావిస్తున్నాము అని అంటే మా పిల్లలు గొప్పవారైతే వారు క్షేమంగా ఉంటారు అని అనుకుంటున్నామే కానీ వారు రక్షణ పొందితే వారు క్షేమంగా ఉంటారనేటువంటిది గ్రహించట్లేదు మనం. కనుక ఈనాడు మనము మన కుటుంబాల పట్ల ఎటువంటి దృక్పథం అనేది కలిగి ఉన్నాం, మన కుటుంబాల కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం, వారిని రక్షణలోనికి నడిపించేవారుగా ఉన్నామా లేకుంటే వారు రక్షణకు దూరంగా ఉన్నారా అనేటువంటిది మనం గ్రహించి కుటుంబం అంతా కూడా రక్షణలో ఉండాలని, ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ఉండాలని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. విన్న మీ అందరికీ కూడా నా వందనాలు. మరొక కొత్త అంశంతో కలుసుకునేంత వరకు దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. మీ అందరికీ నా వందనాలు.